యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా బైబిల్ ఇంటి తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం దేవునిలో ఎలా నడవాలో కొన్ని మాటలు ఈరోజు తెలుసుకుందాం. మనం తెలుసుకుని సర్వసత్యంలోకి నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. అది మనం నడుస్తున్నామా లేదా ఎక్కడ నడుస్తున్నామో ఎలా ఉంటున్నామో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకొని ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాక మనం దేవునితో ఎలా నడవాలి, ఎలా ఉండాలి అని కొన్ని మాటలు లేఖనాల ద్వారా తెలుసుకొని ఆ బాటలో నడవాలని కోరుకుంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి అందరూ కూడా. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించగా వేటిని వినినో వాటిని బోధించు సంభవించబో సంగతులు మీకు తెలియజేయును అని అంటున్నాడు. ఇక్కడ యెషయా గొర్రెల కాపరిని, ఆయన తన మందన వైపును తన బావులతో గొర్రె పిల్లల రొమ్మును ఆనించుకొని మోయసు సాక్ష పాలిచి వాటిని ఆయన మెల్లగా నడిపించును అంటున్నాడు. ఇక్కడ ఆయన మనకి నడిపిస్తానికి ఎలా 3 మాటలు మనకి ఇచ్చాడు. సత్యస్వరూపి ఏ ఆత్మ మన మంచికి నిలబడాలంట. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తానంటున్నాడు. మనం నడవగలుగుతున్నాము సర్వసత్యంలోనికి. ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. నేను సర్వసత్యంలోనికి నడుస్తున్నానా లేదా అని మన హృదయాన్ని మనమే పరిశీలన. ఈ సంవత్సరాంతం కూడా నడిపించాలని, ఆయన కూడా మనతో ఉండాలని, మనం దీవెనకరంగా మారాలని, మనమందరం సర్వసత్యంలోనికి నడవాలి. సత్యము కాదు, సర్వసత్యం అంటే దేవునితో మనం గడిపే గొప్ప కావాలి. దేవుని మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరాంతం కూడా మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను. ఇప్పుడు మీరు ఏమి బోధించుతారో, ఏమి వింటిరో అది పాటిస్తే, మీ పైన వారిని ఏదైతే మీకు బోధిస్తున్నారో అవి సర్వసత్యమైన మాటలా కాదా అని తెలుసుకొని వాటి ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాడు. ఏది పడితే అది మాట్లాడతాం కాదు, ఏది పడితే అది అంటాం కాదు. ఎవరేది చెప్పినా అది మనం తెలుసుకోవటం కాదు. మనం సర్వసత్యంలో నడుస్తున్నాము. గొర్రెలు కాపురంట. ఇక్కడ గొర్రెలు అంటే ఆయన మేపు గొర్రెలు పాలించు వాటిని ఆయన ఎప్పుడూ కూడా మందన మేపవాడు పాలు తాగుతాడు. ఆ పాలు తాగుతా కూడా దేవుని ఆ మందను సరైన మేలైన ఆహారం పోషించాలని కోరుకుంటాడు. మంచి ఆహారం పెడితే మంచి పాలు ఇస్తాయి అని కోరుకుంటాడు దేవుడు. మనం కూడా గొర్రెలు లాంటి వాళ్ళమే. ఆయన మేపు గొర్రెలం. ఆయన మేపు అంటే మనము ఏది మేస్తున్నాము, జీవవాక్యం మేస్తున్నామా, ఏది మనం వేస్తున్నామో నీటి బొగ్గల వారిని నడిపిస్తామని వాగ్దానం చేశాడు. నీటి బొగ్గలంటే వాక్యం. ఆ వాక్యంలో మనం నడుస్తున్నామా? మేలైన ఆహారం అంటే జీవాహారం నేనేనంటున్నాడు. ఆ జీవాహారం మనం ఎలా నడిపించుకోగలుగుతున్నామో ఒక్కసారి మనం ఏమి వింటున్నామో, ఏమి బోధిస్తున్నామో, ఎవరితో ఎలా నడుస్తున్నామో కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 49:10 కూడా అంటున్నాడు, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుసు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు అంటున్నాడు. ఇక్కడ మనము ఎండమావులు కూడా తగలవంట. మనల్ని కరుణించాలని, మనతో నడిపించాలని, మేలైన మార్గంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. గొర్రెలంట దాని కాపరి ఇటు చెప్తే అటు వెంటే అంట. గొర్రెలు మనం
ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. ఆ కాపరి చేతిలో మనము ఎటు పడితే అటు నడవక జీవాహారంలో నడవాలి. నీటి బొక్కలు ఎవరి దగ్గర నాటిస్తానని వాగ్దానం చేశాడు. నీటి బొక్కలంటే వాక్యం. ఆ వాక్యంలో స్థిరపడుతున్నామా లేదా ఒకసారి మనకు చూడాలి. ఆకలైనను దప్పికైనను ఉండదండి ఎక్కడ పరలోకంలో. మనకు ఆకలైనను దప్పికైనను ఉండదంటే ఆయన ఇచ్చే జీవాహారం, నేను ఇచ్చే ఆహారం పొందుకునేవాడు ఆకలి కొనడు దప్పి కొనడు అంటున్నాడు. మనం ఆయన మీద కనిపెట్టుకొని ఆధారపడి ఉంటున్నామా? మన సొంత నిర్ణయాలు తీసుకొని మనమే సతికిల పడుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే. ఆయన ఆత్మతో నింపుతానంటున్నాడు. ఆయన మేపు గొర్రెలు అంటున్నాడు. ఆయన రొమ్మును ఆనించుకొని మోయేవాడంట. మనల్ని అలా చేయాలని ఆశపడుతున్నాడు. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని వారి యందు కనికరంగా ఇచ్చి వారిని మేలైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో, ఎలా నడుస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో నడిస్తే ఈ సంవత్సరాంతము మనల్ని నడిపించును కాక. ఈ సంవత్సరంలో ఒడిదుడుకులన్నీ కూడా మనకు మేలాయిన అని చెప్పుకోవాలి. మనకి కీడు జరిగినా మేలు జరిగినా ఇది దేవుని వల్ల కలిగినది అనుకోవాలి. ఎందుకే పెట్టేవయ్యా ఈ వాదన, పాత సంవత్సరమే నాడా అనిపించింది అనే ఆలోచనలో మనం కనుక కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా ఆయన కృపలో మనకు పాత్రలు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారిని కోడు కరుణించి తోడుకొని నీటి బొక్కల వరకు నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సర్వసత్యంలో నడిపిస్తానని, నీకు నాకు ఒక మేలైన మార్గం గొర్రెల కాపరి వలె మనతో కాపాడుతానని వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానాన్ని స్థిరపట్టుకొని మనం మేలైన మార్గంలో నడవాలి. ఆయనతో మనం నడిస్తే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను, నా మాట ఇప్పుడు కూడా సత్యమేనని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని శాతపట్టుకుని, అయ్యా నువ్వే మా మార్గము, నువ్వే మా సత్యము, మేము సర్వసత్యంలోకి నడిపించయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక సరైన తీర్మానం చేసుకొని దేవుని బిడ్డలుగా మేము మారటానికి మాము మేపు గొర్రెలవని వివేకనాలు తెలియపరుస్తున్నాయి. అయ్యా మేము పౌష్టిగా ఉండాలని మేలైన ఆహారం భుజిస్తున్నాం. ఆ ఆహారం భుజించడానికి తగిన శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించిన నీ జ్ఞానంతో నింపునైనా నీ కృపాక్షేమముల మధ్య నడపమని ఒక తీర్మానం చేసుకొని ఈయనతో దేవునిలో మనం నడవాలి. దేవునితో మనం నడుచుకోగాక అలాంటి స్థితిలో మనం నడవాలని ఈ సంవత్సరాంతం కూడా ఆఖరి వరకు మనం పరుగు కడముట్టించే వరకు కూడా ఆయనతో ఉండాలని ఒక దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ఆయన వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.